రావు గారు నమస్తే సార్. సార్, కొత్త జనాభా విధానానికి తెరదించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? జనాభా శాస్త్రం ఆధారంగా ఇది కరెక్టా? మనకి పాపులేషన్ థియరీస్, అదేవిధంగా జనాభా శాస్త్రం, డెమోగ్రఫీ అనే ఒకటి ఉంటుందండి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఇంకా పిల్లల్ని కనండి, పిల్లల్ని కనండి, పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. ఈయన జనాభా విధానం కోసం మాట్లాడుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత, భారతదేశం పాపులేషన్ ఎంత? 3 ఉంటాయండి. అది ఓవర్ పాపులేషను, ఆప్టిమమ్ పాపులేషను, లో పాపులేషన్, అండర్ పాపులేషన్ అని ఉంటాయి. అంటే వాంఛనీయ అంటే సరిపడా అంత జనాభా మన ఆంధ్రప్రదేశ్కి ఉందా, భారతదేశానికి ఉందా అనేది చూద్దాం. తర్వాత ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ తక్కువ ఉందా, పాపులేషన్ ఎక్కువ ఉందా అని చూడాలంటే ఒక డాల్టన్, రాబిన్ అని థీరీస్ ఉంటాయన్నమాట. డెమోగ్రఫిక్ థీరీస్ ఉంటాయండి. మాల్థూసియన్ థీరీ, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, జనాభా పరిణామ సిద్ధాంతం, ఇలా అద్భుతమైన సిద్ధాంతాలు అంటే మార్క్స్ థీరీ కూడా ఉంటుందండి. ఈ సిద్ధాంతాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సుమారు 5 కోట్లు, 1,60,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో 5 కోట్ల మంది పాపులేషను. దానికి తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ రీసోర్సెస్, కోస్తా తీర ప్రాంతం, ఆ కేజీ బేసిను, ఆయిలు, ఆ రాయలసీమ కడప, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతంలో, పూర్వ రాయలసీమలో అక్కడున్న మినరల్ రీసోర్సెస్, ఖనిజ వనరులు, వ్యవసాయ పంటలు, ఈ కృష్ణా గోదావరి బేసిను, అడవులు, ఈ వర్షపాతం, నేలలు, ఇవన్నీ ఏంటంటే సహజ వనరులుగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 1,60,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మనకు ఉన్న 5 కోట్ల పాపులేషన్ అంటే అది ఓవర్ పాపులేషన్ అవుతుంది, అవాంఛనీయ పాపులేషన్ అవుతుంది. యాక్చువల్గా యుఎస్లో భారతదేశంలో 145 కోట్లు, అక్కడ కూడా చాలా ఓవర్ పాపులేషను. భారతదేశం కంటే సుమారు 3 రెట్లు ఎక్కువ ఉన్న అమెరికాలో ఉన్న పాపులేషన్ సుమారు 35 కోట్లు. అంటే ఏంటి, భారతదేశానికి రీసోర్సెస్ పరంగా చూస్తే మనకి 40 కోట్ల మంది కంటే ఎక్కువ పాపులేషన్ ఉండకూడదండి. ఎక్కువ ఉంది కాబట్టి ఓవర్ పాపులేషను. అఫ్కోర్స్ ఇప్పుడు ఆస్తిగా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భూభాగం రీత్యా చూస్తే అక్కడ ఎన్ని కోట్లు ఉండాలంటే 2 కోట్ల పాపులేషన్ కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ 5 కోట్ల పాపులేషన్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ ఉద్దేశంతో పిల్లల్ని కనమంటే, అసలు డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ, అదేవిధంగా ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ, ఈ మాల్థూసియన్ పాపులేషన్ థియరీ ప్రకారం ఆయన మాట్లాడతలే. మరి ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనమన్నాడు అనేది ఇంపార్టెంట్ చూస్తే ఇక్కడ 2 విషయాలు ఉంటాయన్నమాట. అది ఆ ఉద్దేశాలు అంటే ఈ మోటివ్, ఆయన యొక్క ఉద్దేశం బయటకు చెప్పలే. కానీ పిల్లల్ని కానండి, ఆస్తి పిల్లలే. ఆల్రెడీ మనకి ఎక్కువ పాపులేషన్ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది పాపులేషన్, 5 కోట్ల మంది పాపులేషను. అంటే ఇప్పుడు ఏం చేయాలి, జనాభా సిద్ధాంతాల ప్రకారం ఆల్రెడీ ఉన్న పాపులేషనే అక్కడ గ్రాడ్యుయేషన్ చదివితే ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి లేక హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో లేదా గల్ఫ్లో పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ పాపులేషన్ ఎక్కువైపోయింది. పిల్లలు కూడా ఎక్కువ స్కూల్ సరిపోతలేదు. ఇప్పటికి ఎంత ఇల్లిటరసీ ఉంది అక్కడ. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియన్ తీసుకున్నా, తైవాను, ఈ మలేషియా, ఈ దేశాలు తీసుకున్నా, దక్షిణ కొరియా తీసుకున్నా, ఎప్పుడు సింగపూర్ తీసుకున్నా, అక్కడ పాపులేషన్ చాలా కంట్రోల్గా ఉంటుంది. ఆల్రెడీ పాపులేషన్ ప్రాబ్లం మనకు ఆంధ్రప్రదేశ్కి లేదు, ఓవర్ పాపులేషన్ ఉంది. మరి ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా పిల్లలు కనమన్నారంటే ఇక్కడ 2 ఉద్దేశాలు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయండి. అదేంటంటే, ఇప్పుడు ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది, హిందూ పాపులేషన్ తగ్గుతుంది. ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పలే, ఆ ఉద్దేశంతో అన్నారా అనేది ఒకటి. 2, ఈస్టు, వెస్టు, కృష్ణా, గుంటూరు ఆ పాత జిల్లాలకు వెళ్తే చాలా ఇళ్ళు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. చాలా ఇళ్ళల్లో పాపులేషన్ లేరు, వాళ్ళు అమెరికాలో వెళ్ళిపోయారు, 2 పిల్లలకి అనేది లేదు, 1 పిల్లలతో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలండి, చాలా నిశితమైన పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర ప్రాంతంలో ఒకటి కనపడుతుంది. ఈ ఆంధ్ర ప్రాంతం ఏంటంటే హైలీ డెవలప్డ్ ఏరియా. టెక్నాలజికల్లీ అక్కడ డెవలప్ అవ్వలే, కానీ ఎన్ఆర్ఐస్ ఉంటారు అక్కడ. వాళ్ళంతా ఎన్ఆర్ఐస్ బయటికి వెళ్ళిపోయారు. అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు, వ్యవసాయ భూములు ఉన్న కులాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు లేరు, వాళ్ళ తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళు లేరు. వాళ్ళు డయాబెటీస్ వాళ్ళతో బాధపడుతుంటే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు చనిపోతే యుఎస్ నుంచి కర్మకాండలకి, యుఎస్ నుంచి ఆన్లైన్లోనే వాళ్ళు ఇంటర్నెట్లోనే, వీటిల్లోనే, వాట్సాప్లోనే వాళ్ళు అటెండ్ అవుతున్నారు. వాట్సాప్ కాలంలో ఒక భయంకరమైన పొజిషన్. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఇంకా నిశ్చితంగా చెప్పవలసింది. అంటే ఏంటి, జనాభా కొన్ని కులాల్లోనే తగ్గుతుంది, చాలా కులాల్లో ఎక్కువ ఉంది అనేది మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఈ డెమోగ్రఫీ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా నిశ్చితంగా గమనిస్తే వ్యవసాయ భూములు వ్యవసాయం చేయడానికి లేరు, కౌలుల మీద ఆధారపడుతున్న 95% ఆఫ్ ల్యాండ్ అనేది ఇప్పుడు కౌలులు చేస్తున్నారు వేరే వాళ్ళ కులాలు. 2
కొన్ని ఇళ్ళు ఖాళీ అయిపోయింది, ఎన్ఆర్ఐస్ వెళ్ళిపోయారు. అది హైలీ డెవలప్డ్, హైలీ అంటే వాళ్ళు ఏ ఇయర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లోకి వెళ్ళిపోయి ఉన్నారన్నమాట H1B వీసాలతో. అక్కడ పాపులేషన్ తగ్గుతుంది. అక్కడ ఈయన ప్రపోజ్ చేశారా లేకపోతే ఇక్కడ ప్రపోజ్ చేశారో చెప్పలేదు. కానీ ఓవరాల్గా ఆయన చెప్పింది అంటే 46 సంవత్సరాల రాజకీయ జీవితం, ఒక ఛాంపియన్ ఆఫ్ ది గ్లోబలైజేషన్, ప్రపంచీకరణలో ఒక అద్భుతమైన పర్సనాలిటీ. డెవలప్మెంట్ అంటే మరో పర్యాయ పదం, ఈజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ ది డెవలప్మెంట్ అండి చంద్రబాబు నాయుడు గారు. ఒక అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని నిర్మించి కూడా పెట్టారు, ఆ విషయంలో ఎవరు తిరగలేదు. కానీ ఇప్పుడు పాపులేషన్ అనే మాట్లాడిన విషయంలో అహేతుబద్ధంగా ఉంది. అహేతుబద్ధంగా ఆయన పాపులేషన్ని కనండి అంటే కాదు, ఆల్రెడీ ఎక్కువ ఉందండి, చాలా హ్యూజ్ పాపులేషన్ ఉంది, ఓవర్ పాపులేషను, అవాంఛనీయ పాపులేషను, అది ఓవర్ పాపులేషన్ అంటారు. ఇప్పుడు ఉన్న పాపులేషన్కి స్కూల్ లేవు, ఉన్న పాపులేషన్కి లిటరసీ లేదు, ఉన్న పాపులేషన్ నిరుద్యోగంతో బాధపడుతున్నారు, ఉద్యోగత లేదు, నిరుద్యోగ భృతి కూడా రెడీగా ఉంది. మరి ఏ విధంగా అంటే ఇప్పుడు కేరళ లాగా కూడా మనం పాపులేషన్ ఉపయోగించుకోలేకపోయింది. కేరళ కంటే చాలా చాలా వెనకబడే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో, మానవ అభివృద్ధి సూచికలో. వేరే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషనల్ ఇప్పుడు సింగపూర్ కూడా వెళ్ళబోతున్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో మంత్రులతో కలిపి. ఆ దేశంతో పోల్చిన, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్తో పోల్చిన, దక్షిణ కొరియాతో పోల్చిన, ఏ నేషన్తో పోల్చినా మనం వెనకబడి ఉన్నాం. అంటే ఉన్న పాపులేషన్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ వాళ్ళు జాగ్రత్తగా ఉపయోగించుకొని దృష్టి పెట్టాలి, కానీ పాపులేషన్ కనమని మాత్రం చెప్పకూడదు. డెమోగ్రఫిక్ థియరీల ప్రకారం అది అహేతుబద్ధత, ఇది చాలా పెద్ద ప్రమాదంలో నెట్టేస్తుంది ఓవర్ పాపులేషన్. కానీ ఇప్పుడున్న ఓవర్ పాపులేషన్ని మనం సక్రమంగా ప్రపంచానికి ఉపయోగించుకుంటే అదే డెవలప్డ్ అయిపోతాం. మనం అన్న విజన్ వచ్చేసింది $3 ట్రిలియన్ ఎకానమీ, మనం కూడా అక్కడ $47 ట్రిలియన్ ఎకానమీ ఇండియా అయిపోతుంది. ఉన్న పాపులేషన్ ఉపయోగించుకోవాలి, ఉన్న పాపులేషన్ సక్రమంగా అన్నీ ఇవ్వగలగాలి, అంతే. ఓకే, మరొక అంశం అండి, తీన్మార్ మల్లన్న వర్సెస్